బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు ఆ దేశ మీడియా అధికారికంగా ధృవీకరించింది. అమెరికా ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీ మరణించినట్లు వెల్లడించింది. ఖమేనీ కుటుంబ సభ్యులు 4 మరణించినట్లు కూడా ఇరాన్ మీడియా ప్రకటించింది. ఖమేనీ కూతురు, అల్లుడు, కోడలు, మనవడు చనిపోయినట్లు పేర్కొంది. అమెరికా ఇజ్రాయిల్ చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్లో ఖమేనీ ఇంటిపై ఏకంగా 30 బాంబులతో దాడి చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ దాడికి ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తుందని, అగ్రనేతలంతా ఒకే దగ్గర ఉన్నప్పుడు విరుచుకుపడిందని ఇరాన్ మీడియా చెప్తుంది. ఇరాన్ మీడియా కంటే ముందు నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఖమేనీ మరణించారని, తమ నిఘా నుంచి తప్పించుకోలేరని ప్రకటించారు. ఖమేనీ మరణం పట్ల ఇరాన్ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఆయన మృతికి 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. 7 రోజుల పాటు జాతీయ సెలవులను కూడా ప్రకటించారు. గత రాత్రి ఖమేనీ ఇల్లు, కార్యాలయంపై దాడులు జరిగాయి. ఖమేనీ తన కార్యాలయంలో దేశ అగ్ర నాయకులతో ఉన్నత స్థాయి సమావేశంలో ఉన్న సమయంలో బాంబుల దాడి జరగ్గా ఆయనతో పాటు పలువురు ఉన్నత స్థాయి సైనిక అధికారులు కూడా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకోవటం, అక్కడి పాలనలో మార్పు తీసుకురావడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని అమెరికా పేర్కొంది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతానికి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ఒకవైపు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటిస్తుండగా, మరోవైపు ఇరాన్లోని పలు ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖమేనీ మృతి వార్త తెలిసిన వెంటనే టెహ్రాన్ వంటి ప్రధాన నగరాల్లోని అనేక మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు తమ బాల్కనీల నుండి బాణాసంచా కాలుస్తూ, చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో వస్తున్న మార్పులకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ మీడియా కంటే ముందే ఆ దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ తమ దాడుల్లో మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ మరణాన్ని ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ఆయన మృతితో ఇరాయిన్లకు గొప్ప అవకాశం లభించిందని, తిరిగి తమ దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇది మంచి ఛాన్స్ అని ట్రూత్ సోషల్లో చేసిన పోస్టుల్లో రాసుకొచ్చారు. ఖమేనీ మృతి ఇరాన్ ప్రజలతో పాటు అమెరికన్లను కూడా గొప్ప విజయమన్నారు. ఖమేనీ బాధితులకు తాము న్యాయం చేశామన్నారు. అమెరికా నిఘా అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారన్నారు.
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లోని ఇతర నాయకులు చేయగలిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇరాన్ రివల్యూషన్ గార్డ్స్ సైన్యం పోలీసులు తమతో పోరాడాలని అనుకోవట్లేదని, నిజానికి ఇరాన్ సైన్యం తమ మంచి మద్దతు కోరుకుంటుందని ట్రంప్ కామెంట్ చేశారు. ఇరాన్ ప్రజాస్వామ్య వాదులతో అక్కడి సైన్యం రివల్యూషనరీ గార్డ్స్ కలిసి ఇరాన్ను గొప్పగా పునర్నిర్మించుకోవాలని సూచించారు. అయితే ఖమేనీ మరణంతో దాడులు ఆగవని, మధ్య ప్రాచుర్యంలో శాంతిని నెలకొల్పే లక్ష్యం నెరవేరే వరకు ఈ పిన్ పాయింట్ బాంబు దాడులు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది. అయితే అంతకు ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయేలు ప్రధాని నెతన్యాహు ఇద్దరు ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ మృతి చెందాడని ప్రకటించారు. అయితే తొలుత ఈ వార్తలను ఖండించిన ఇరాన్ చివరకు ఖమేనీ మరణించినట్లు అంగీకరించింది. దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు చనిపోయినట్లు ప్రకటన వెలువడింది. ఇక కోడలు, మనవరాలు సైతం మృతి చెందినట్లు తెలుస్తుంది. మరోవైపు ఖమేనీ మృతి పట్ల 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది ఇరాన్. ఇక అమెరికా, ఇజ్రాయేలు అన్నంత పనిచేశాయి, ఖమేనీని హతమార్చాయి. ఎన్నో దశాబ్దాలుగా ఖమేనీని ఖతం చేయాలని చూస్తున్న ఇజ్రాయేలు యుఎస్కు భారీ విజయంగా చెప్పవచ్చు. ఖమేనీ వారసత్వం ఎవరనేది అంశం యావత్ ప్రపంచ దేశాలను ఉత్కంఠ రేపుతుంది. ఇంతకాలం కనుసైగతో ఇరాన్ను శాసించిన ఖమేనీ తాజా దాడుల్లో హతం కావడంతో ఈ కీలక పదవిని దక్కించుకోబోయేది ఎవరు అనే దానిపై చర్చ జరుగుతుంది. ఖమేనీ కుమారుడు ముజిబ్తా ఖమేనీ మరియు ఇరాన్ వ్యవస్థాపకుడు అయాతుల్లా రుహెల్లా ఖమేనీ మనవడు హసన్ ఖమేనీ పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం మరణించినట్లు తెలుస్తుంది. దీంతో ఖమేనీ వారసులు ఎవరు బ్రతికి ఉన్నారు, వారిలో ఎవరికి అధికారం దక్కబోతుంది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. నిజానికి ఇరాన్ రాజ్యాంగం ప్రకారం దేశానికి సుప్రీం లీడర్ ఒక మతపరమైన పండితుడై ఉండాలి. ఇరాన్ వ్యవస్థలో అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే సంస్థ సుప్రీం లీడర్ను ఎన్నుకుంటుంది. అయితే ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందనేది స్పష్టంగా లేదు. ఇక ఇరాన్ మిలిటరీలో అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్ ఈ పరిణామాల్లో కీలక పాత్ర పోషించనుంది. అయితే ఈ దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మహ్మద్ పాక్పూర్ కూడా మరణించారు. దీంతో ఆ సంస్థ అంతర్గత సమైక్యత దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అధికార పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్లో ఎన్నికలు జరిగినా సుప్రీం లీడర్ నిర్ణయాలే అంతిమం. గార్డియన్ కౌన్సిల్ వంటి సంస్థల ద్వారా నిరసనలను అణిచివేస్తూ తమ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని మతపరమైన మరియు రాజకీయ వ్యవస్థలు ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటాయనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.